అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. విజయవాడ నగర ట్రాఫిక్ కష్టాలని తీర్చిన వెస్ట్ బైపాస్ దగ్గర మనం ఉన్నాం. వెస్ట్ బైపాస్ ముఖద్వారం ఇది కాజా టోల్గేట్ దగ్గర ఉంటుంది. ఇక్కడ నుంచి మనం గొల్లపూడి, ఆ తర్వాత ఆ గొల్లపూడి దాటిన తర్వాత మనకి గన్నవరం ఎయిర్పోర్ట్ వరకు మొత్తం 17 కిలోమీటర్లు పైగా ఉన్నటువంటి ఈ వెస్ట్ బైపాస్ ఏదైతే ఉందో ఇది దాదాపుగా పూర్తిగా వచ్చింది. సో మనకి ఒకవైపు కాజా టోల్గేట్ దగ్గర నుండి గొల్లపూడి వైపుగా వెళ్ళేటువంటి వాహనాలు మొత్తం కూడా అలౌ చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ వచ్చినటువంటి అసలు ప్రాబ్లం ఏంటంటే మనకి విజయవాడ వైపు నుంచి కాజా టోల్గేట్ వైపు అంటే గొల్లపూడి ప్రాంతం మీద నుంచి హైదరాబాద్ వైపు నుంచి ఇటువైపు రావాలంటే మాత్రం ఇంకా ఒకవైపు అంటే వే ఓపెన్ అవ్వలేదు. సో దీంతో చాలామంది వాహనదారులు కన్ఫ్యూజ్ అవుతున్నారు. అదేవిధంగా మనకి గుంటూరు వైపు నుంచి కానీ లేదంటే ఇటు ఒంగోలు లాంటి జిల్లాల నుంచి వచ్చేటువంటి వేల సంఖ్యలో ఉన్నటువంటి వాహనాలు ఇప్పుడు సెక్రటేరియట్ వెళ్ళాలన్నా లేదా హైదరాబాద్ వెళ్ళాలన్నా లేదా మనకి విశాఖపట్నం వైపు అంటే ఏలూరు, రాజమండ్రి లేదా గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్ళాలన్నా ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఖచ్చితంగా వెళ్ళేటువంటి వెసులుబాటు అయితే ఉంది. కానీ తిరిగి వచ్చేటప్పుడు మాత్రం కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితులు కూడా ఒక 10-15 రోజులు పూర్తి స్థాయిలో రెండో వైపు కూడా అంటే వెస్ట్ బైపాస్ ఏదైతే మనం చూస్తూ ఉన్నామో మనం మీకు చూపిస్తాను. ఇక్కడ కాజా టోల్గేట్ ఏదైతే ఉంటుందో ఈ సమీప ప్రాంతంలో ఉంటుంది. ఈ కాజా టోల్గేట్ దాటిన తర్వాత వెస్ట్ బైపాస్కి వెళ్ళేటువంటి మార్గం ఇది. సో ఇక్కడి నుంచే గొల్లపూడి కానీ లేదంటే గన్నవరం కానీ వెళ్తారు. ఇక్కడ బోర్డు కూడా ఏర్పాటు చేశారు. హైదరాబాద్ వెళ్ళాలన్నా కోల్కతా వెళ్ళాలన్నా మనం ఈ వేలో వెళ్ళాలి, లేదంటే విజయవాడ వైపు వెళ్ళే వాళ్ళు నేరుగా ఆ రోడ్లో నుంచి వెళ్ళిపోవచ్చు. సో వన్ వే అయితే ఇప్పుడు ఓపెన్ చేశారు, ఇంకొక వన్ వే ఓపెన్ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. కాబట్టి ఈ వెళ్ళేటప్పుడు ఏదైతే కాజా నుండి గొల్లపూడి మీదుగా గన్నవరం కానీ లేదా విశాఖపట్నం వైపు వెళ్ళే వాహనాలన్నీ కూడా ఇప్పుడు వెళ్ళిపోవచ్చు. కానీ తిరిగి వచ్చేటువంటి వాహనాలు ఎలా రావాలంటే అక్కడ ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంది. అటువైపు నుంచి వచ్చే వాహనాలని ఇటు కాజా వైపు అలౌ చేయటం లేదు. ఎందుకంటే మనం చూస్తున్నాం రోడ్ వర్క్ ఇంకా జరుగుతూనే ఉంది. ఈ విషయం తెలియకుండా చాలామంది వాహనదారులు ఇటు రోడ్ల మీదకి రావటం, అక్కడ ఉన్నటువంటి రోడ్లో ఈ నేషనల్ హైవే అథారిటీస్ వాళ్ళతో గొడవ పడటం లేదా రాంగ్ రూట్లో వచ్చి ప్రమాదాల బారిన పడటం ఇదైతే చాలా ఎక్కువగా జరుగుతుంది. ఇటీవల కాలంలో జరిగినటువంటి యాక్సిడెంట్లు కూడా రాంగ్ వేలో వచ్చి వెస్ట్ బైపాస్లో రాంగ్ వేలో వచ్చి కొన్ని యాక్సిడెంట్లు కూడా జరిగినటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం మనం ఒకవైపు దారి పూర్తిగా క్లియర్ అయిపోయింది, వాహనాలు వెళ్తున్నాయి, అలౌ చేస్తున్నారు. రెండో వైపు మాత్రం పూర్తి స్థాయిలో క్లియర్ అవ్వలేదు. కొంచెం పెండింగ్ వర్క్స్ ఏదైతే ఉన్నాయో ప్యాచ్ వర్క్స్ ఉన్నాయో అవి పూర్తి చేయాల్సి ఉంది. అయితే ఈలోపుగా ఎలా వెళ్ళాలి, ఎలా ట్రాఫిక్ కష్టాల నుంచి తప్పించుకోవచ్చు అంటే దానికి కూడా ఒక పరిష్కార మార్గం ఉంది. మీరు వైజాగ్ వైపు నుంచి వచ్చినా, గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి వచ్చినా లేదా హైదరాబాద్ నుంచి గొల్లపూడి మీదుగా ఈ వెస్ట్ బైపాస్లో నుంచి రావాలని ప్రయత్నం చేసినా మనం నేరుగా వెస్ట్ బైపాస్ మీదుగా వచ్చిన తర్వాత సెక్రటేరియట్ దగ్గర మనకి అక్కడ ఒక టోల్గేట్ ఉంది. ఆ టోల్గేట్ నుంచి వెంకటపాలెం టెంపుల్ ఏదైతే ఉందో వెంకటేశ్వర స్వామి టెంపుల్ అక్కడి నుంచి మనం అక్కడి నుంచి కానీ మనం టర్న్ తీసుకొని మనం ఎక్స్ప్రెస్ హైవే ఎక్కితే ఏదైతే మనకి సీడ్ యాక్సిస్ రోడ్డు ఉందో సీడ్ యాక్సిస్ రోడ్డు కనిపిస్తుంది. అక్కడ మనం సీడ్ యాక్సిస్ రోడ్డు ద్వారా మళ్ళీ మనం తాడేపల్లి వైపుకి వచ్చేటువంటి వెసులుబాటు ఉంది. సో ఏదైతే మీకు గొల్లపూడి నుంచి విజయవాడ లోపలికి వచ్చి ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటాయో ఆ ట్రాఫిక్ ఇబ్బందులు తప్పించుకోవాలంటే ఇట్లా రావచ్చు. లేదు మీరు వైజాగ్ నుంచి ఈ ప్రాంతానికి వస్తున్నటువంటి వాళ్ళైతే గన్నవరం ఎయిర్పోర్ట్కి నుంచి ఇటువైపు వస్తున్న వాళ్ళైతే నేరుగా విజయవాడ నుంచి ఇప్పుడు ప్రస్తుతానికి అంటే ట్రాఫిక్ చాలా చాలా తగ్గిపోయింది. ఎందుకంటే వెస్ట్ బైపాస్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇటు నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల నుంచి అటు చిత్తూరు జిల్లాల నుంచి చెన్నై వైపు నుంచి వచ్చేటువంటి వాహనాలు మొత్తం కూడా ఇప్పుడు విజయవాడ రావడం లేదు. విజయవాడకి భారీ వాహనాలు లారీలు ఏవైతే ఉన్నాయో వాటిని అసలు అలౌ చేయడం లేదు. ఎందుకంటే వెస్ట్ బైపాస్ అందుబాటులో ఉంది. మీరు వైజాగ్ వెళ్ళాలన్నా హైదరాబాద్ వెళ్ళాలన్నా భారీ వాహనాలు మొత్తం కూడా వెస్ట్ బైపాస్ నుంచే వెళ్ళిపోతాయి. ఇదే విషయాన్ని గతంలో తెలుగు వన్ ఖచ్చితంగా మీకు చెప్పింది. ఒక 10 రోజుల ముందే అంటే సంక్రాంతి పండుగకి 10 రోజుల ముందే మీకు ఆ విషయం చెప్పింది. సంక్రాంతి పండుగకి వెస్ట్ బైపాస్ ఓపెన్ చేయబోతున్నారని. ఆ వెస్ట్ బైపాస్ ఓపెన్ చేశారు కాబట్టే సంక్రాంతి పండుగకి విజయవాడ ట్రాఫిక్ దిగ్బంధంలో కూరుకుపోకుండా
బయటపడగలిగింది. ఎందుకంటే సంక్రాంతికి లక్షల సంఖ్యలో వచ్చినటువంటి వాహనాలు, ఇతర ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాహనాలు పూర్తి స్థాయిలో విజయవాడని ట్రాఫిక్ దిగ్బంధంలో ఉంచేవి. కానీ వెస్ట్ బైపాస్ ఏదైతే ఉందో అది వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఇక్కడ మనకి ట్రాఫిక్ కష్టాలు తప్పినని చెప్పుకోవచ్చు. మీరు భారీ వాహనాలు వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. అంటే వెస్ట్ బైపాస్లో భారీ వాహనాలు లేదా సెక్రటరేట్కి వెళ్ళేటువంటి కార్లు కానీ, వాహనాలు కానీ, లేదా హైదరాబాద్కి వెళ్ళేటువంటి ఏ కార్ అయినా సరే ఇటువైపు నుంచే అలౌ చేస్తున్నారు, ఇటువైపు వెళ్ళిపోవచ్చు. తిరిగి వచ్చేటప్పుడు మాత్రమే చిన్న సమస్య ఉంది. ఆ సమస్యను కూడా 15-20 రోజుల్లో పూర్తి చేస్తామని నేషనల్ రోడ్ అథారిటీస్ చెప్తా ఉన్నాయి. ఆ ప్రక్రియ పూర్తి అవ్వగానే ఈ వన్ వే కూడా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాగానే దాదాపుగా విజయవాడకి ట్రాఫిక్ కష్టాలు తీరిపోతాయి. అదేవిధంగా హైదరాబాద్ కానీ, వైజాగ్ కానీ వెళ్ళాలనుకునే వాళ్ళకి దాదాపు 1 అవర్ సేవ్ అయ్యేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరి కొద్ది రోజుల్లోనే వెస్ట్ బైపాస్ పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి వచ్చి వాహనదారులకి ట్రాఫిక్ కష్టాల నుంచి విముక్తి కల్పిస్తుందని ఆశిద్దాం.